హాయ్ అండి. వెల్కమ్ టు స్వీటీ శ్రావ్య ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. మరొక సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. అదే తెలుగువారు మెచ్చే ఆవకాయ. ఎంత బాగుందో కదా చూడడానికి. ఇటువంటి పచ్చడిని మీరు కూడా తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో పక్కా కొలతలతో మీ ముందుకు వచ్చేసాను. చూసారు ఎంత కలర్ఫుల్గా బాగుందో. అంతకుముందు టమాటో పచ్చడి వీడియో పెట్టినప్పుడు కూడా ఎంతగానో ఆదరించారండి. చాలా చాలా థ్యాంక్ యూ. మరి ఈ తునకావకాయని కూడా పెట్టే విధానం కూడా నేను పక్కా కొలతలతో మీ అందరికీ చెప్పబోతున్నాను. చూసి నేర్చేసుకుని మీరు కూడా మీ ఇంటి వారు కూడా ఆస్వాదించండి. పచ్చడి గురించి తెలియని వారు కొత్తవారు కూడా ఈ పద్ధతిలో చేసుకుని చాలా టేస్టీగా ఆస్వాదించండి. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసుకునే విధానం కూడా చూసేద్దాం. వచ్చేసేయండి. ముందుగా ఈ ఆవకాయకి పీచు ఎక్కువ ఉన్న కాయలు తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది చూసారా, పెద్ద రసాలు అంటారు, లేదా కొత్తపల్లి కొబ్బరి కాయలు అంటారు అన్నమాట. కొత్తపల్లి కొబ్బరి అంటారు దీన్ని. నేను ఒక 3 కేజీల కాయలు తీసుకున్నానండి. నాకు ఒక 6 కాయలు వచ్చినాయి. అవి ముందుగా మనం నీటిలో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఎందుకంటే కాయ ఎక్కడైనా మెత్తబడి ఉంటే గట్టిపడుతుంది, లేదా ఏదైనా జీడి ఉన్నా కూడా పోతుంది. కాబట్టి 10 నిమిషాలు వాటర్లో పోసేసి ఇలా శుభ్రంగా జీడి అంతా పోయేటట్టు శుభ్రంగా కడుక్కోవాలి. తడి మాత్రం ఉండకుండా చూసుకోవాలండి. ముఖ్యంగా కడిగిన తర్వాత పొడి బట్ట పెట్టుకుని శుభ్రంగా తుడిచేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఒక కాటన్ క్లాత్ తీసుకుని కింద ఒక కాటన్ బట్ట పరుచుకొని శుభ్రంగా తడి లేకుండా ముఖ్యంగా చూసుకోవాలండి. ఈ ఆవకాయ నిల్వ ఉండాలి అన్నా కూడా అసలు తడి లేకుండా చూసుకోవాలి. ఇది మొదటి టిప్ అండి. ఈ టిప్స్ పాటిస్తూ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఆవకాయ. తెలియని వారు కొత్తవారు కూడా మనం చక్కగా చేసేసుకోవచ్చు. ఒక చిన్న టీ గ్లాసుడు ఆవాలు తీసుకున్నానండి. నేను మసాలా సామాను చెప్తున్నాను మీకు. టీ గ్లాసుడు ఆవాలు, టీ గ్లాసుడు మెంతులు, ఒక 2 టీ స్పూన్లు జీలకర్ర, ఈ మూడింటిని వేయించుకుని పొడి కొట్టుకున్నాను. ఆ పొడిని ఇప్పుడు మసాలా పొడిని అందులో వేశాను. తర్వాత పసుపు లేకుండా తినకూడదు అంటారు ఏదైనా సరే. పసుపు కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను ఒక టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక టీ స్పూన్ పచ్చి మెంతులను కూడా వేసుకోవాలి అండి. అందులోని వేయించిన మెంతులు కూడా పొడి చేసి వేసుకోవాలి. కొన్ని పచ్చి మెంతులు కూడా వేసుకోవాలి. ఇది ముఖ్యంగా ఆవకాయకి చాలా ప్రధానమైనది. వెల్లుల్లిపాయ ఇలా గుళ్ళు కింద ఒలుచుకొని కొంచెం వేసుకోవాలి. నేను ఒక 2 పాయలను గుళ్ళు కింద ఒలిచాను. అలాగే ఒక 3 పాయలను పచ్చాగా పేస్ట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే ఇప్పుడు ముఖ్యంగా కావాల్సింది ఉప్పు కదా. నేను ఒక గ్లాసుడు మాత్రమే వేసుకున్నానండి. రుచికి సరిపడినంత మళ్ళీ మనం ఒకసారి కలిపినప్పుడు చూసుకుందామని ఒక గ్లాసుడు మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కారం, ఇది కూడా సేమ్ చూపిస్తున్న విధంగా ఏ గ్లాస్తో అయితే ఉప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో కూడా కారం తీసుకున్నాను. ఇది తునకావకాయ కాబట్టి ఒకేసారి మొత్తం అంతా ఒక దాంట్లోనే మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకో గ్లాసుడు కూడా కారం, 2 గ్లాసుల కారం, 1 గ్లాస్ సాల్ట్ యాడ్ చేశాను. వీటిలన్నిటిని మనం చక్కగా ముందు కలిసేటట్టు కలుపుకుందాం. మొత్తం అన్ని ముక్కలకి పట్టేటట్టు కలుపుకుంటే తర్వాత మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. నేను వేరుశనగ నూనె యాడ్ చేశానండి. పచ్చళ్ళకి చాలా బాగుంటుంది వేరుశనగ నూనె. కొంతమంది నువ్వుల నూనె కూడా వేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే మా అత్తగారు చెప్పిన విధానం ప్రకారం నేను వేరుశనగ నూనె మాత్రమే యూస్ చేస్తున్నాను. మొత్తం అంతా మసాలా కలిసిన తర్వాత ఆయిల్ పోసుకుని కలిపేసుకుందాం. ఈ నూనె అయితే వేడి చేయమండి, పచ్చి నూనె మాత్రమే పోసేస్తాము. కొంచెంగా చూసుకుంటూ మొత్తం కలుపుకోవాలి. చూసారా, కలిపేటప్పుడే చూడడానికి ఎంత బాగుందో చూడడానికి. ఒకసారి మొత్తం అంతా కింద నుంచి మొత్తం కలుపుకుందాము. ఈ విధంగా మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకుందాము. ఇంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఆవకాయ అంటే ఏదో పెద్ద ప్రాసెస్, తెలియని వాళ్ళు చేయలేము అని అనుకోవద్దు. చాలా ఈజీ పద్ధతిలో మీకు నేర్పిస్తున్నాను నేను. ఒక
జాడీ లేదంటే ఒక బాక్స్ తీసుకుని అందులో ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుని మనం కలుపుకు పెట్టుకున్నదంతా అందులోకి వేసేసుకోవాలి. మిగిలిన నూనె కూడా ఒకసారి వేసేసుకుని మొత్తం కలిపేసుకుందాం. నాకు 1 లీటర్ ఆయిల్ పట్టిందండి తగినంత. లేదంటే ఇంకా కావాలి అంటే మనం 3వ రోజున తిరగ కలుపుకుంటాం కదా, అప్పుడు ఒకసారి చూసుకుని కలుపుకుందాం. అంతేనండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇది 3వ రోజు అండి. 3వ రోజు చూసారుగా. 3వ రోజు తర్వాత కూడా ఒకసారి మనం కలుపుకోవాలి. ఎందుకంటే మనం వేసిన ఉప్పు, కారం, అందులో వేసిన ఆవాలు, మెంతు పొడి అన్నీ కలిసినాయా లేదా అనేది 3వ రోజు తప్పకుండా మనం తిరగ కలుపుకోవాలి. అప్పుడు ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకోవాలి. పడతాయి అంటే కనుక ఇప్పుడు కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. నాకైతే ఆ కలిపిన రోజు తప్పకుండా నేను 1 గ్లాస్ బియ్యం ఎక్కువ వండుతానండి. మా పిల్లలకి చాలా ఇష్టం. ఆ కలిపిన చేత్తో ఇంటిల్లపాది ఒకసారి తినేస్తాము. ఎంత బాగుందో మీకు చెప్తుంటేనే నాకే నోరు ఊరుతుంది. మొత్తం ఒకసారి కలుపుకొని ఉప్పు, కారం సరిపోయిందో లేదో నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. ఇది మా బాబు కలుపుతున్నాడు. నేను కలపకూడదు, నాకు కొంచెం అడ్డొచ్చిందని చెప్పి మా బాబుతో కలిపిస్తున్నాను. ఉప్పు, కారం పర్ఫెక్ట్గా సరిపోయినాయి, ఏమీ పట్టవు. ఇంతేనండి. 1 గ్లాస్ సాల్ట్ వేసుకున్నాను, 2 గ్లాసెస్ కారం వేసుకున్నాను, 1 లీటర్ ఆయిల్ వేసాను. సరిపోయింది, ఇంకేమీ పట్టలేదు. నాకు కరెక్ట్గా మెజర్మెంట్తో సరిపోయిందండి. ఇంతేనండి. ఇదే కొలతలతో పక్కాగా మీరు చేసుకుని తినండి. ఓకేనండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.